We want to continue our study on being ready for the second coming of Christ. రెండవ రాకడ కోసం అని చెప్పని మనము పరిశీలన చేస్తున్న అంశాన్ని మనం కొనసాగిద్దాం. I mentioned how it is important for us to know the difference between old covenant and new covenant. పాత క్రొత్త నిబంధనల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించడం ప్రాముఖ్యమని నేను చెప్పాను. I find that most of the problems Christians have is because they don't understand this difference. క్రైస్తవుల్లో అధిక భాగము సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నారంటే ఈ క్రొత్త పాత నిబంధనల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం గ్రహించగానే. That is like somebody imagining that India is still ruled by the British like it was 60 years ago. అది ఎలా ఉందంటే 60 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలన చేశారు, ఇంకా వారే కొనసాగుతున్నారా అన్నట్టు ఉంది. That was true 65 years ago, not today. ఈ రోజున కాదండి, 65 సంవత్సరాల క్రితం వారు మనలను పరిపాలన చేసిన మాట వాస్తవం. The old covenant was only up to the day of Pentecost. అయితే ఇక్కడ పాత నిబంధన పెంతెకోస్తు దినం వరకు మాత్రమే ఉన్నది. And everything changed after that. ఆ తర్వాత సమస్తం కూడాను మారిపోయింది. God made a new covenant with us. దేవుడు మనతో క్రొత్త నిబంధన చేసి ఉంటున్నాడు. And I'll tell you a few things about this new covenant. క్రొత్త నిబంధనకు సంబంధించి కొన్ని సత్యాలు నేను చెప్తాను. In the Old Testament, there was no such thing as being cleansed from your sin. పాత నిబంధన గ్రంథంలో పాప ప్రక్షాళన అనేటువంటిది లేదు. Psalm 32 says, "Blessed is the man whose sin is covered." కీర్తన 32లో గమనించినట్లయితే ఎవరి దోషము కప్పబడిందో వాడు ధన్యుడు. You know what covered means? కప్పబడడం అంటే Here are all my sins. ఇక్కడ పాపాల కుప్ప ఉంది ఇక్కడ. I'm going to cover it. ఈ కర్చీఫ్ తోటి ఆ కుప్ప అంతా కూడా మనము మూసివేసినట్టు. It's there. అయినప్పుడు కూడా ఉంది అక్కడది. Anybody wants to see it, just lifts it, it's there. ఈ ముసుగు మనం తీసినప్పుడు లోపల కనబడుతుంది అది. And you also remember it all the time. కనుక నీవు కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు. But the blood of Jesus అయితే ప్రభువైన యేసు వారి రక్తము does not cover sin. పాపాన్ని కప్పివేయడం లేదండి, It cleanses it. దానిని ప్రక్షాళన చేస్తున్నది. The Lord says, "I will not remember your sins anymore." నీ పాపమును నేను ఏమాత్రం కూడాను జ్ఞాపకం చేసుకునని ప్రభు చెప్తున్నాడు. Hebrews 8 verse 12. హెబ్రీ 8:12లో మనం గమనిస్తాం. Very important verse, you must always remember it. దీనిని ఎల్లప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. Many people ask me this question. చాలా మంది నన్ను అడుగుతారండి, which is the sin which God will not forgive? దేవుడు క్షమించనటువంటి పాపము ఏదైనా ఉన్నదా? I said, that's very easy for me to tell you. సులభమే నేను చెప్పాలంటే. The sin which you will not confess. ఒప్పుకొనని పాపం ఏదైనా ఉంటే దానిని దేవుడు క్షమించలేడు. Please remember that. దయచేసి ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. The sin which you don't confess, నీవు ఒప్పుకొనని పాపం ఏదైనా ఉంటే will not be forgiven. అది క్షమాపణ పొందదు. But the word of God is very clear in 1 John 1:9. మొదటి యోహాను 1:9లో చాలా స్పష్టంగా ఉన్నది. If we confess our sins, మనము మన పాపాన్ని గనుక ఒప్పుకున్నట్లయితే God is faithful, దేవుడు ఎంతో నమ్మదగినవాడు, to cleanse us from all unrighteousness, సమస్త దుర్నీతి నుండి కూడా ఆయనను మనలను forgive our sin. మనలను క్షమించి శుభ్రం చేయగలడు. So God is faithful, దేవుడు ఎంతో నమ్మదగినవాడు. but you must confess your sin. అయితే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. Any sin, ఏ పాపమైనా సరే, if you confess it, it's forgiven. ఆయన నువ్వు గనక ఒప్పుకున్నట్లయితే తప్పకుండా And the క్షమిస్తాడు. blood of Jesus cleanses it immediately. యేసు రక్తము నేను సంపూర్ణముగా కడిగి వేస్తుంది. That was not possible in the old covenant. పాత నిబంధన గ్రంథంలో ఇది సాధ్యం కాదు. They had to keep on remembering their sins. వారు వారి పాపాలను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ Now ఉంటారు. there is no need to remember. ఇప్పుడు దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. You don't have to remember in the sense of being afraid that God will bring it up. అంటే ఈ క్షమించిన పాపం మళ్ళీ తిరిగి వస్తుంది, దేవుడు జ్ఞాపకం చేస్తాడనే భయం లేదు. But there is one condition. అయితే ఒక షరతు ఉన్నది. And that's very, very important for you to know. మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇది. That if you confess your sin to God, దేవునికి మీరు మీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, and God forgives it, దేవుడు దానిని క్షమిస్తాడు.
He doesn't say, I have forgotten your sin. మీ పాపములు నేను మర్చిపోయానని దేవుడు చెప్పడం లేదు. How can that be? అది ఎలా సాధ్యం అండి? God cannot forget anything. దేవుడు దేనిని కూడా మర్చిపోలేడు. Even you and I can remember the sins we committed 20-30 years ago. 20-30 సంవత్సరాల క్రితం మనం చేసిన పాపం మనకి ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. Particularly if you have committed some very serious sin even 40-50 years ago, you'll remember it. 40-50 సంవత్సరాల క్రితం ఒక తీవ్రమైన పాపం నువ్వు చేసినా కూడా ఈనాటికి అది నీకు గుర్తు ఉన్నది. You may not remember the small lies and all you said. చిన్న చిన్న అబద్ధాలు నీకు జ్ఞాపకం లేకపోవచ్చు. But some serious things you did. అయితే నీవు తీవ్రంగా చేసినటువంటి Even పాపాలు 40 years ago, you remember. 40 సంవత్సరాల క్రితం నువ్వు చేసినప్పటికీ. So how can God say, I have forgotten? దేవుడు నీ పాపాన్ని మర్చిపోయినని ఎలా He చెప్పగలడు? doesn't say that. ఆ మాట చెప్పడు ఆయన. God says in Hebrews 8:12, I will not remember. దేవుడు అంటున్నాడు హెబ్రీ 8:12 ఏమంటున్నాడంటే నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకోను. There is a difference between I have forgotten and I will not remember. మర్చిపోయాను జ్ఞాపకము చేసుకోను అనే దానికి మధ్యలో తేడా ఉందండి. God can never forget. దేవుడు ఎల్లప్పుడు ఎప్పుడు కూడా మర్చిపోలేడు. But he will not remember means అయితే ఆయన జ్ఞాపకం చేసుకోడంటే that when he looks at you, he will not look at you remembering your past sin. అంటే నిన్ను చూసినప్పుడు దేవుడు నీ గత పాపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. He will look at you ఆయన నీ వైపు చూస్తాడు as if you have never sinned. నీవు ఎన్నడూ కూడా పాపం చేయనట్టుగా నీ వైపు చూస్తాడు ఆయన. That is the meaning of being justified. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే అర్థం అదే. Now, is there a condition where God will bring that sin back again which he has forgiven? క్షమించినటువంటి పాపాన్ని తిరిగి మళ్ళీ తీసుకొస్తాడు అనే దానికి ఏదైనా ఒక షరతు ఉందా? Yes. ఉన్నదండి ఒకటి. In one case. ఒక్క విషయంలో. Not if you commit adultery. వ్యభిచారం చేస్తే కాదు. That will be forgiven. క్షమిస్తాడు. Not if you commit murder even. నరహత్య చేసినా కూడా దేవుడు క్షమిస్తాడు. For example, supposing God forgives all your sin today. ఈ రోజున నీ పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాడు. Tomorrow you murder somebody. రేపు ఎవరినో నువ్వు హత్య చేశావు. God will not bring all your past sins back. అయితే మరి వెనక పాపాలన్నీ కూడా దేవుడు తీసుకురాడు. You have committed a sin, you have to confess that one sin and it will be forgiven. నువ్వు చేసినటువంటి ఈ ప్రస్తుత పాపాన్ని ఒప్పుకోవాలి, దేవుడు నిన్ను క్షమిస్తాడు. But what is the sin which is worse than adultery and worse than murder? వ్యభిచారము హత్య కంటే కూడా ఘోరమైన పాపం ఏంటి? Which if you commit, నీవు పాపం చేస్తే all the sins that you committed from the day you were born will also be brought back again. కనుక నువ్వు ఒప్పుకోకపోయినట్లయితే ఆ జన్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా తిరిగి దేవుడు తీసుకొస్తాడు. Even though God forgave you, దేవుడు నిన్ను క్షమించినప్పటికీ, maybe God forgave you 10 years ago. 10 సంవత్సరాల క్రితం దేవుడు నిన్ను క్షమించాడు. But God will bring it all back and put it to your account. ఆ పాపాలన్నీ కూడా దేవుడు తీసుకుని వచ్చి నీ లెక్కలో వేస్తాడు. You know when that happens? ఎప్పుడు జరుగుతుంది అది? When you don't forgive somebody else. ఇతరులను ఎవరినైనా సరే నువ్వు క్షమించనప్పుడు. That is a very serious sin. అది చాలా తీవ్రమైన పాపం అండి. Worse than murder and adultery. వ్యభిచారం కంటే కూడా. Now I'll show you in Matthew chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. See, I do not preach anything which I cannot show you from scripture. దేవుని వాక్యంలో నుంచి చూపెట్టకుండా ఏది కూడా నేను వ్యాఖ్యానం చేయను. And you must not believe anything that people cannot show you from scripture. అదే విధముగా దేవుని వాక్యంలో నుంచి చూపెట్టలేనటువంటి ఏ ప్రసంగాన్ని వాక్యాన్ని కూడా మీరు నమ్మవద్దు. I've seen people who lay hands on somebody and make them fall down. కొంతమంది చేతులు నెత్తిన పెట్టి ప్రార్థన చేసి కింద పడేస్తారు. They say this is the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ సేవలో ఇది ఒక భాగం అండి అంటారు. So what do you do when you see that? దాన్ని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? What do you do if you see that? చూడండి, if you see that in a television or something, ఒక టీవీలో గాని ఇతర సభలో మీరు చూసినప్పుడు what do you think? Is that the power of God? అది దేవుడు చేసే పనిలో ఒక భాగం అంటారా? Do you remember what I told you this morning? ఉదయకాలం నేను చెప్పిన మాట మీరు విన్నారు. Check everything with the example of the good shepherd. మంచి కాపరి ఆ పరీక్షతోటి ప్రతిదాన్ని కూడా మీరు పరీక్షించాలి. So I will tell that man. నేను అతడితో చెప్తాను. See, the most anointed person who walked on this earth was Jesus. ఈ లోకంలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళల్లో ఉన్నత స్థాయి, ప్రథమ స్థాయి యేసయ్యది. And when he laid hands on people, ఆయన ప్రజల మీద చేతులు ఉంచినప్పుడు they got up, they didn't fall down. వారు పైకి లేచారండి, కింద పడిపోలేదు. So what is this power where you're making people fall down? మరి ఇప్పుడు నెత్తి మీద చేయి పెట్టగానే పడిపోవటం ఏందండి? ఈ కర్మ ఏంటి?
Jesus always went around lifting people up. యేసయ్య పడ్డవాడిని లేపుకుని వెళ్తా ఉంటే వీళ్ళు నిలబడ్డవాళ్ళని పడేస్తున్నారు. Even if a man was paralyzed on a bed, he made him get up. వాడు పక్షవాతంతో పడి ఉన్నవాడిని కూడా యేసయ్య లేపుకొని తీసుకెళ్లిపోయాడు. I say, what you're doing is the opposite of what Jesus did. యేసయ్య చేసిన సేవకు తలకిందులుగా నీవు చేస్తున్నావు. And there is a word in the Bible when you do the opposite of what Jesus did. యేసు చేసిన పనికి నీవు సంపూర్ణ వ్యతిరేకంగా చేస్తూ ఉంటే The Bible calls it Antichrist. క్రీస్తు విరోధి అని బైబిల్ పిలుస్తుంది. So this is, the Spirit of Christ is lift people up. దేవుని ఆత్మ ప్రజలను పైకి లేపుతున్నాడు. The Spirit of Antichrist is push them down. ఈ క్రీస్తు విరోధి అయినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? నేలగా పడగొడుతున్నాడు. Then they say, no, they are falling down before God. అయితే వారు దేవుని సన్నిధిలో పడిపోతున్నారండి అని వాళ్ళు చెప్తారు. I say, okay, let's look at the Bible. బైబిల్లో మనం చూద్దాం. Job fell down and worshipped God. ఇక్కడ యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించెను. He put his head down before God. ఆయన తన యొక్క తలను శిరస్సును నేలకు వంచి. Abraham fell down, he put his head down. అదే విధంగా అబ్రహాం కూడాను నేల మీద శిరస్సు పెట్టి. John also fell down before Jesus with the అదే head విధంగా down. యోహాను కూడా యేసు పాదాల దగ్గర పడిపోయి. But you people are making them fall back and show their feet to God. అయితే ఇక్కడ ఈ ప్రజలు కింద పడిపోయి కాళ్ళు పైకి చూపెడుతున్నారండి. I see, all of you know, if I show you my feet, I'm insulting you. ఇది చూడండి, నా పాదము నీ వైపు చూపెట్టినప్పుడు అది అవమానం కాదా? So when I come before God, నేను దేవుని సన్నిధిలో supposing వచ్చినప్పుడు Jesus is here, ఇక్కడ యేసయ్య ఉన్నాడు, and I show him my feet, నా పాదాలు ఎత్తి చూపెడుతున్నాను, that's not worship. అది ఆరాధన If కాదండి. I fall down with my head down, that's worship. నేను సాష్టాంగపడి బోర్ల పడ్డప్పుడు అది ఆరాధన అవుతుంది. That is godly. అది దైవ భక్తి. The opposite of that is ungodly. దానికి వ్యతిరేకత ఏది ఉన్నా గానీ అది భక్తిహీనత. This is so simple, even a 5-year-old child can understand. 5 సంవత్సరాల పిల్లాడు కూడా ఇది అర్థం అయిపోద్దండి. But millions of clever, educated doctors and engineers are deceived. అయితే ఈ రోజున కొన్ని లక్షల కొలది ఉన్నత చదివినటువంటి డాక్టర్ ఇంజనీర్లు కూడాను మోసపోతున్నారు. Why? ఎందుకు మోసపోతున్నారు? They haven't read the Bible. బైబిల్ను వాళ్ళు చదవలేదు. They can't hear the voice of the shepherd. ఎందుకంటే కాపరి స్వరమును వినలేకపోతున్నారు. They don't see the example of Jesus. యేసు పరీక్ష నమూనా మనకు కావాలి. Dear brothers and sisters, ప్రియమైనటువంటి సోదర సోదరులారా, the last days are days of deception. ఈ అంత్య దినాల్లో ఈ యొక్క మోసం అనేది ఘోరంగా జరుగుతూ ఉంటుంది. Matthew 18, మత్తయి సువార్త 18వ Jesus అధ్యాయము said about, Peter said to him, verse 21, 21లో పేతురు చెప్తున్నాడు, there was a Jewish teaching that if your brother sins, you must forgive him 3 times. ఇక్కడ ఒక యోధ ఆచారం ప్రకారము నీ సోదరుడు గనక పాపం చేసినట్లయితే 3 సార్లు అతన్ని మనం క్షమించవచ్చు. So Peter tried to be better than that. దానికంటే ఇంకా శ్రేష్టంగా పేతురు అంటున్నాడు, He said, shall I forgive my brother 7 times, verse 21. 21లో పేతురు అంటున్నాడు, నా సహోదరుడు తప్పు చేస్తే 7 సార్లు నేను క్షమించవచ్చా? So he thought Jesus will say, yeah, you are a great man. ఓ చాలా గొప్పగా చెప్పావు పేతురు అని అంటాడు అనుకున్నాడు. Jesus said, no. యేసయ్య అన్నాడు, కాదు 70 times 7, verse 22. 22లో మనం గమనించినట్లయితే 77 ఏళ్ల మారుల మటుకు. That is one way of saying permanently. దాని అర్థం ఏంటంటే నువ్వు All the time. శాశ్వతంగా అతను శాశ్వతంగా క్షమిస్తూనే ఉండాలయ్యా భూలోకం ఉన్నంతకాలం. If you don't forgive your brother 70 times 7, ఈ 77 ఏళ్ల మారుల మట్టుకు నువ్వు గనక క్షమించలేకపోతే నీ సహోదరుని. and if you compare this with another passage in Luke's gospel, లూకా సువార్తలో ఇదే వచనాన్ని మరొక వచనంతో you will see that పోల్చినట్టయితే you'll see that he was talking about one day. ఒక దినము గురించి. Peter said, shall I forgive my brother 7 times in a day? ఒక దినములో 7 సార్లు నేను క్షమించవచ్చా? And Jesus said, no, 70 times 7 in one day. ఒక దినముననే నువ్వు 77 ఏళ్ల మారుల మట్టుకు క్షమించాలి. It's not in your whole life. నీ జీవితాంతం కూడా కాదు. I don't think you'll meet anybody who sins against you 490 times in a day that you have to forgive. ఒక సోదరుడు గనక నీ పట్ల 490 సార్లు ఒక దినంలో తప్పు చేస్తే అతను నువ్వు క్షమించడం అంటే అసాధ్యం. If you don't do that, నీవు గనక ఆ విధంగా చేయలేకపోతే, Jesus said, I'll tell you a story. ఇక్కడ యేసయ్య అన్నాడు, ఒక చిన్న కథ చెప్తాను. There was a king ఒక రాజు గారు ఉన్నారు. who had many slaves who owed him a lot of money. చాలా మంది దాసులు ఉన్నారు, చాలా రుణం తీసుకున్నారు. And he said, now pay your debts. ఇప్పుడు మీ రుణం అంతా కూడా తిరిగి చెల్లించండి. One fellow comes, ఒకడు వస్తున్నాడు, how much do you owe? ఎంత నువ్వు వచ్చి ఉన్నావు? 10 crore rupees. 10 కోట్ల రూపాయలు. Please have mercy on me. He said, I can never pay this. అయ్యా దయ ఉంచండి, నేను తిరిగి చెల్లించలేను. But I will try. నేను ప్రయత్నం I చేస్తాను. will try and pay it after some time. కొంతకాలం సమయం ఇవ్వండి, నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. The king's
felt sorry for the poor man. అయితే రాజుగారు దయ చూశాడు ఆ పేదవాడిని. Okay, you're forgiven. Don't pay anything. You can go. సరేరా బాబు, నువ్వేం ఒక పైసా కూడా ఇవ్వనక్కర్లేదు, వెళ్ళిపో, క్షమించాను. Now, when you are forgiven 10 crore rupees, 10 కోట్ల రూపాయలు నీకు క్షమాపణ దొరికింది. you should be the happiest man in the world. ఈ ప్రపంచంలోని నీ అంత సంతోషం కలిగిన వాడు మరో ఉండకూడదు. You should be going around blessing everybody else. కనుక ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎంతో సంతోషం కలిగించాలి. You know, you and I have been forgiven much more than 10 crore sins. I'll tell 10 you that. కోట్ల రూపాయల విలువ కంటే అధికమైన పాపాలు దేవుడు నిన్ను నన్ను క్షమించాడు. Every day we have committed so many sins from the day we were born. మనము జన్మించిన నాట నుంచి నేటి వరకు ఎన్నెన్నో పాపాలు చేసుకుంటూ But వచ్చాం. this man went out అయితే ఇతడు బయటికి వెళ్ళాడు. and he met another fellow మరొక సోదరుని కలుసుకున్నాడు. who owed him some 40 rupees or something. 40 రూపాయలు ఎంతో వాడు వీడికి అచ్చి ఉన్నాడు. And he caught him by the throat. అప్పుడు గొంతు పట్టుకుంటున్నాడు. You better pay up your money. నీ నా డబ్బంతా నాకు ఇచ్చేయి. And when he couldn't, he also said the same thing. Please forgive me, I'll give it after some time. అయితే వాడు అంటున్నాడు, అయ్యా నన్ను క్షమించండి, I'll pay టైం after ఇవ్వండి, some time. కొంత సమయం He ఇవ్వండి. said, no, today. లేదు, ఈ రోజే నువ్వు ఇవ్వాలి. Took him to court, అతన్ని కోర్టుకు తీసుకెళ్ళాడు. threw him in the jail. జైల్లో పడేశాడు. Somebody else saw this ఎవడో మూడో వాడు చూశాడు. and told the king, రాజుగారికి చెప్పాడు, see this man you forgave 10 crores. 10 కోట్లు నువ్వు ఇతడికి క్షమిస్తే, He saw one fellow owed him 40 rupees, he took him to jail. 40 రూపాయలు వీడికి ఎవడో అచ్చి ఉన్నాడని వాడిని తీసుకెళ్లి జైల్లో పడేసాడండి. So the king said, call him back. వాడిని ఇక్కడ నా సముఖానికి తీసుకురండి And told him, అతడితో చెప్పాడు. verse 32, 32వ వచనంలో, you wicked slave, I forgave you all your debt because you entreated me. చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించితిని. Shouldn't you have had mercy on somebody who, as I had mercy on you? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. You know, compared to the sins we have committed against God, దేవునికి విరోధంగా మనం చేసిన పాపాల మొత్తంతో పోలిస్తే whatever sin another person commits against you is only like 40 rupees. ఎదుటివాడు నీ విషయంలో ఏ తప్పు చేసినా అది 40 రూపాయలతో సమానము. It's very small. అది చాలా స్వల్పము. You may say, he cheated me of the family property. అరే చూడవయ్యా, నా ఆస్తి విషయంలో వాడు నన్ను మోసం చేశాడు, He did some harm to me. నాకు అతడు ఒక బాధ కలిగించాడు. Maybe more serious than that. దానికంటే ఇంకా తీవ్రమైంది, He killed my son. నా కుమారుని చంపేశాడు. That's really bad. అది చాలా విచారకరం. But compared to what you did against God, దేవునికి విరోధంగా నువ్వు చేసిన పాపంతో పోలిస్తే even killing your son is only 40 నీ rupees. కుమారుణ్ణి వాడు చంపేసినా కూడా 40 రూపాయలతో సమానం. Because we have committed so many sins against God. ఎందుకంటే దేవునికి విరోధంగా ఎన్నెన్నో పాపాలు మనం చేసి ఉన్నాం. So when I don't forgive somebody ఎవరినో ఒకరిని నేను for క్షమించకపోతే, whatever he did, అతడు చేసిన దానికి I am being hard on someone else. ఒక ఎదుటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాను. Even though God was merciful to me. దేవుడు నన్ను కరుణించినప్పటికీ. And then the king told this servant అప్పుడు రాజుగారు ఈ దాసుడితో చెబుతున్నాడు, that now you have to go to jail, verse 34, until you pay back all this 10 crores. 34 అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు అంటే 10 కోట్లు చెల్లించు వరకు బాధపరుచు వారికి వానిని అప్పగించను. What happened? That forgiveness was taken away. ఇక్కడ చూడండి, క్షమాపణ దేవుడు తీసేసుకున్నాడు. The 10 crore rupees was forgiven. 10 కోట్లు క్షమాపణ దొరికింది. It was put back on him. అయితే మళ్ళీ వాడి మీద అది దేవుడు Your పెట్టాడు. 10 crore sins are forgiven. ఇప్పుడు 10 కోట్ల పాపాలు క్షమించబడ్డాయి. But God saw you did not forgive somebody. అయితే ఎదుటి వారిని నువ్వు క్షమించలేదని దేవుడు చూశాడు. He has put all those sins back on you. ఆ పాపాలన్నిటిని కూడా తీసుకొని వచ్చి నీ నెత్తిన You may పెట్టేశాడు. say, నువ్వు అనొచ్చు, oh no, I was born again 20 years ago. God forgave all my sin. 20 సంవత్సరాల క్రితం నేను తిరిగి జన్మించానండి, దేవుడు నా పాపాలను క్షమించేశాడు. right. మంచిదే. All those 10 crore sins 20 years ago, God forgave you. 20 సంవత్సరాల క్రితము ఆ 10 కోట్ల రూపాయల క్షమాపణ నీకు దొరికింది. But last week you didn't forgive somebody. అయితే గత వారం నాడు నువ్వు ఎవరినో క్షమించలేదు. You know what God did? దేవుడు ఏం చేశాడు తెలుసా? You did not understand it. నీవు దానిని గ్రహించలేదు. But that very day, ఆ దినముననే when you did not forgive somebody, ఇతరులను క్షమించినప్పుడు, maybe last week or last year, పోయిన వారం గాని పోయిన సంవత్సరం గాని something changed in your account in heaven. పరలోకంలో నీ లెక్క తారుమారైంది. God said that 10 crore sins are put back into your ఈ account. 10 కోట్ల రూపాయల లెక్క తిరిగి మళ్ళీ నీ లెక్కలోకి వచ్చిందయా? You know those 10 crore sins have come back to you. ఆ 10 కోట్ల పాపములు నీ లెక్కలోకి వచ్చేసాయి తిరిగి. And then what happens after that? ఆ తర్వాత It says the Lord handed him over to the torturers.
ఇక్కడ యజమానుడు ఏం చేశాడు? బాధపరచు వానికి వాడిని అప్పగించాడు. Not just jail. జైలు మాత్రమే కాదండి. Jail itself is bad. జైలు అంటేనే చాలా చెడ్డ స్థితి. But inside the jail, అయితే ఆ జైలు లోపల there were people asked to torture this man. ఇక్కడ ఈ చెరసాలలో ఉన్నటువంటి వారు ఇతడిని బాధపరచాలి. And then Jesus said, ఆ తర్వాత యేసు అన్నాడు verse 35, 35లో, so shall my heavenly Father do to you if you don't forgive your brother from your heart. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. Now, not forgive your brother, but forgive him from the heart. హృదయములో నుంచి నీవు నీ సహోదరుని క్షమించాలి. Not just forgive from outside. ఊరికి ఏదో నోటి మాటతో క్షమించడం కాదు. You can say to somebody, I've forgiven you. నేను క్షమించానని నోటి మాటతో చెప్పడం కాదు. And all the time you keep a bitterness in your heart against that person. అతని విషయంలో ఎల్లప్పుడూ కూడాను ఒక ద్వేష భావాన్ని రగుల్చుకుంటూ, Can you say you've forgiven him from your heart? నీ హృదయపూర్వకంగా క్షమించానని చెప్పగలుగుతావా? No. లేదు. I remember many years ago the Lord taught me that lesson. చాలా సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఈ యొక్క పాఠం నేర్పించాడు. When somebody did some harm to me, ఎవరో నన్ను బాధపరిచారు, I knew I must forgive him immediately. నేను అతని వెంటనే క్షమించాలని నాకు తెలుసు. I said, Lord, I have forgiven him. ప్రభువా, నేను అతని క్షమించాను. But then sometime later, ఆ తర్వాత కొంతకాలానికి he got into some serious trouble. అతనికి ఒక కష్టం వచ్చి పడింది. I don't remember what it was. ఆ కష్టం ఏంటో నాకు తెలియదు. Some problem, some sickness or something. ఏదో ఒక సమస్య, రోగం వచ్చిందేమో. And you know what I found in my heart? నా హృదయంలో ఏం జరిగిందో తెలుసా అండి? I was happy. సంతోషించానండి. And the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడాడు. Why are you happy when somebody else is in trouble? ఎవడో కష్టంలో పడితే నీకెందుకయ్యా సంతోషం? Why are you happy when somebody else is sick? ఎవడో రోగిష్ఠుడైతే నీకెందుకంట బాధ, సంతోషం? That's a very searching question. చూసారండి, అది హృదయాన్ని శోధించే ప్రశ్న. And I had to say, Lord, it's because so many years ago he troubled me. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం వాడు నాకు కొంత బాధ కలిగించాడు కదా దేవా. And the Lord showed me that day. ఆ దినమున దేవుడు నాకు చూపెట్టాడు. You forgave him only with your lips. నీ నోటి పెదవులతో నువ్వు క్షమించావు. If you had forgiven him from your heart, నీ హృదయముతో క్షమించి ఉన్నట్లయితే, when something bad happened to him, అతడికి ఏదైనా సరే ఒక కష్టకాలం వచ్చి పడ్డప్పుడు you would not be happy. నీవు సంతోషించవు. If something good happened to him, అతడికి ఏదైనా సరే ఒక మంచి జరిగితే you would not feel sad. నీవు విచారం కలగదు నీ హృదయంలో. There I learned the test. అక్కడ నేను ఈ పరీక్షను నేర్చుకున్నాను. Can you think of somebody who has harmed you? నీకు బాధ హాని కలిగించిన ఎవరైనా ఈ సమయంలో జ్ఞాపకం వస్తున్నారా? I believe that everybody sitting here can remember somebody who has harmed you. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉంది, నీకు ఎవడో హాని చేశాడు. How do I know? నాకు ఎలా తెలుసు? Oh, Brother Zach must be a prophet. జాక్ గారు ప్రవక్త అండి. I'm not a prophet. నేను ప్రవక్తనే కాదు, I'm just like you. నీలాంటి వాడినే. I'm a humble servant of the Lord. That's all. దేవునికి దీన సేవకుడిని. But I'm a human being. నేను కూడా మానవ మాత్రుడినే. And I know you have the same flesh as me. That is how I ఎందుకంటే know. నీ శరీరం నా శరీరం ఒకటేనండి. And whatever temptation you get, I know because I get the same temptation. మీకు వచ్చే శోధనలే నాకు కూడా వచ్చే శోధనలు పరిపాటి. We are all the same. కానీ మనందరం కూడాను ఒకరమే. And I know that every human being can think of someone who has hurt him if he is more than 5 years old. కనుక 5 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పురుషుడైనా స్త్రీ అయినా సరే వారికి ఎవరైనా హాని కలిగిస్తే జ్ఞాపకం ఉంచుకుంటారు. So if I ask you think of somebody who has hurt you, you can immediately think of someone. ఎవరి గురించి అయినా సరే మీరు జ్ఞాపకం చేసుకోండి అంటే ఒకరిని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారు. Now I ask you, have you forgiven him? అతడిని మీరు క్షమించారా? Forgiven her? ఆమెను క్షమించారా? You say yes. అవునండి, I'm a Christian. నేను క్రైస్తవుని. Let me ask you another question. నేను మరొక ప్రశ్న మీకు If వేస్తున్నాను. something bad happens to him, will you be happy? మరి ఏదైనా సరే ఒక చెడు అతనికి కలిగితే నీవు సంతోషిస్తావా? Then you have not forgiven him. సంతోషించే స్థితిలో నువ్వు ఉన్నావంటే అతడిని నువ్వు క్షమించలేదు. If something good happens to him, will you feel sad? అతనికి ఏదైనా సరే మంచి జరిగినట్లయితే నీకు విచారం కలుగుతుందా? Then you have not forgiven him. అప్పుడు కూడా నువ్వు ఇంకా అతనికి క్షమించలేదు. Then what shall you do? అయితే ఏం చేయాలి? Say, Lord, I acknowledge my sin. ప్రభువా, నా పాపాన్ని నేను గుర్తెరుగుతున్నాను. I forgave him, but I didn't forgive him from my heart. దేవాత నేను క్షమించాను కానీ హృదయపూర్వకంగా క్షమించలేదు. Please do a work in me through your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో లోతుగా పనిచేయి. Because this is very serious. ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి పాపం. You said I have to forgive him from my heart. నా హృదయంలోంచి నేను క్షమించాలని నువ్వు And చెప్తున్నావు. if I don't forgive him from my heart, you will hand me over to the torturers. నేను హృదయపూర్వకంగా క్షమించకపోయినట్లయితే బాధపరచు వారికి నన్ను అప్పగిస్తావు. You know what the torturers are? ఇక్కడ బాధపరిచేవాళ్ళు ఎవరో? Evil spirits.
దురాత్మలు. Imagine if the Lord told the demons, దేవుడు దురాత్మలతో చెప్పాడు, okay, you can take that child of mine ఆ పిల్లవాడిని దగ్గరికి వెళ్ళు, because he didn't forgive somebody. అతడు వేరే వాళ్ళని క్షమించలేదు, You do what you like to him. నువ్వు ఏం చేస్తావో చేయవాడు హృదయంలో జొరబడి. And the demons, you can't see them. వాటిని మనం చూడలేము కానండి, They harass your mind, ఓ చాలా భయానకమైనటువంటి trouble your పరిస్థితి. mind, నీ మనస్సును కలసి వేస్తారు. give trouble your dreams at night. ఆ రాత్రిపూట మీకు కలలు సంక్షోభం, Your dreams are all dirty. ఈ కలలన్నీ కూడాను చెడ్డ కలలు వస్తా ఉంటాయి. Your dreams are all frightening dreams. ఓ భయము గొలిపేటువంటి కలలు వస్తాయి. And they touch your body, మీ శరీరాన్ని తాకుతాయి. and you get so many sicknesses in your body. నీ శరీరంలో రకరకాలైనటువంటి రోగాలు వస్తాయి. Yeah, demons give sicknesses. ఈ దురాత్మలు రోగాలను కూడా తెస్తాయండి. You know, Job, he got sickness from the devil. God didn't give it to him. యోబు శరీరంలోకి రోగం వచ్చిందంటే, జబ్బు వచ్చిందంటే దురాత్మే కదండి. Yeah, there was a woman who had a sickness for 18 years, and Jesus said, Satan has bound this woman for 18 years. 18 సంవత్సరాలుగా నడువొంగిపోయినటువంటి ఒక స్త్రీని చూసి ప్రభు ఏమన్నాడు, 18 సంవత్సరాలుగా సాతానుడు ఈమెను బంధించాడు. I don't know why Satan bound her. Maybe she didn't forgive somebody for a long time. ఒకవేళ చాలా కాలంగా ఆమె వేరే వాళ్ళని క్షమించలేదేమో, అందుకే సాతానుడు బంధించాడేమో. Many people come to me for prayer for healing. స్వస్థత కోసం అని చెప్పిన చాలా మంది నా దగ్గరికి ప్రార్థనకు వస్తారు. I ask them a question. వారిని నేను ఒక ప్రశ్న అడుగుతాను, Have you forgiven everybody? ప్రతి ఒక్కరిని కూడా నీవు If క్షమించావా? you haven't forgiven everybody, నువ్వు గనక అందరిని క్షమించుంటే, you can get 10,000 servants of God to pray for you. Nothing will happen. నువ్వు ఎవరినైనా సరే క్షమించకపోయినట్లయితే 10,000 మంది సేవకులు వచ్చి స్వస్థత కోసం నీకు ప్రార్థన చేసినా నీకు స్వస్థత కలుగదు. In the old covenant, there was no condition that only if you forgive others, God will forgive you. అయితే ఇక్కడ పాత నిబంధనలో ఉంది అంటే నీవు ఒకరిని క్షమిస్తే వారిని నీ క్షమిస్తారు. The standard was all low. అక్కడ ఉన్నటువంటి ప్రమాణం చాలా తక్కువ. That's like saying kindergarten standard is much lower than college standard. దాని అర్థం ఏంటంటే కాలేజీలో ఉన్నటువంటి ప్రమాణం కంటే ఈ చిన్న తరగతుల్లో ఉన్న ప్రమాణాలు వేరుగా If ఉంటాయి. you are studying in a BSc class, that is much higher standard than kindergarten class. ఎందుకంటే ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి ప్రమాణం కంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు హెచ్చుగా ఉంటాయి. In that kindergarten class, if the 4-year-old child urinates or spoils his clothes, that's not serious. ఈ కొత్తగా స్కూల్లో చేరినటువంటి 4 సంవత్సరాల పిల్లోడు ప్యాంటు తడిపితే కూడాను టీచర్లు ఒప్పుకుంటారు. But if the BSc class, the student is dirtying his pant, it's quite serious. అయితే ఇప్పుడు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా ప్యాంటు తడుపుతున్నాడు అనుకోండి, ఇక ఆడ పంతులు ఊరుకోరు. You say, why? Both are doing the same thing. అరే ఇద్దరు చేసే పని ఒకటే కదండి, Both have spoiled their pant. ఇద్దరు కూడాను పోసుకుంటున్నారు కదా. Yes, it is the same thing, but that fellow is in kindergarten and you are in BSc. అయితే వీడేమో చిన్న క్లాస్ లో ఉన్నాడు, నువ్వేమో బిఎస్సి పెద్ద క్లాస్ లో ఉన్నావా బాబు. So in the Old Testament, David did not forgive somebody, but he went to heaven. అయితే ఇక్కడ దావీదు పాత నిబంధనలు ఎవడో క్షమించలేదు, నరకానికి వెళ్ళాడు. But if you don't do it today, అయితే ఈ రోజున నీవు you don't క్షమించకపోతే, if you don't forgive someone, నీవు వేరే వాడిని క్షమించకపోతే you will not go into God's kingdom. నీవు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. You say, why? ఎందుకు? If David can go, I can go. దావీదు వెళితే నేనెందుకు వెళ్ళకూడదండి? He was in kindergarten, you are in college. ఆయనేమో చిన్న క్లాసులో ఉన్నాడు, నువ్వేమో చాలా పెద్ద క్లాసులో ఉన్నావు. What do I mean? దాని అర్థం ఏంటి? He did not have the Holy Spirit living in him. పరిశుద్ధాత్ముడు ఆయన హృదయంలో నివాసంగా లేడు. The Holy Spirit only came on him. పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చేవాడు. You are living in a day when the Holy Spirit comes inside you when you are born again. అయితే నువ్వు తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ నీ హృదయం లోపల జీవిస్తున్నాడు. If you are not born again, then it is not so serious. నీవు తిరిగి జన్మించకపోతే అది తీవ్రం కాదు. But when you are born again, నువ్వు తిరిగి జన్మించావంటే becomes very serious. ఎంతో తీవ్రమైనటువంటి పరిణామం. See Matthew 6 verse 14 and 15. మత్తయి సువార్త 6:14-15 వచనాల్లో చూస్తే, If you forgive men their transgressions, then and then only your heavenly Father will forgive you. ఇక్కడ మత్తయి సువార్త 6:14. ప్రభు చెప్పాడు 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించడు. What is the condition for your heavenly Father to forgive you? పరలోక తండ్రి మిమ్మల్ని క్షమించాలంటే షరతు ఏమిటి? You say, I must confess my sins to the Lord. ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకోవాలి. That's number 1. అది ఒకటి. Second condition, రెండవది ఏంటంటే, here it is. ఇక్కడ చూడండి, You must forgive others. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. Verse 15,
If you don't forgive them, your heavenly Father will not forgive you. 15వ వచనం గమనించినట్లయితే మీరు గనక మీ ఎదుటి వారిని క్షమించకపోయినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా క్షమించడు. But you say, I confess my sin. The Bible says he will forgive me. అయితే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే మనం మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తానంటున్నాడు కదండి. Yes. అవును. But there's another condition. అయితే మరొక షరతు కూడా For కనబడుతుంది. God to forgive you, you must forgive others. నువ్వు దేవుడు నిన్ను క్షమించాలంటే నీవు ఇతరులను క్షమించాలి. 1 John 1:9 is in the Bible. 1 యోహాను 1:9 బైబిల్లో ఉంది. Matthew 6:15 is also in the Bible. మా యొక్క మత్తయి సువార్త 6:15 కూడా బైబిల్లో ఉంది. So it's not enough to take one verse, అందుచేత ఒక వచనం తీసుకొని put them both together. ఈ రెండు వచనాలు కలిపి చూడాలి. Confess your sin to God దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకో, and forgive your brother. నీ సోదరుని కూడా క్షమాపణ. It's very important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి Now, this విషయం, is so important చాలా ముఖ్యం. that right now ఈ సమయంలో I want you to think for a moment of somebody you have not forgiven. నీవు క్షమించినటువంటి సోదర సోదరి ఎవరైనా ఉన్నారేమో ఆలోచన చెయ్యి. Just for a moment, stop. ఒక క్షణము ఆలోచన చెయ్యి. Is there somebody who hurt you, harmed you, whom you have not forgiven? నీకు హాని కలిగించిన వారిని నీవు క్షమించావా లేదా, క్షమించలేదా? I don't care how many years you've been a believer. నీవు ఎన్ని సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నావో అవసరం లేదు. I'll tell you in Jesus' name that if you have not forgiven that person, you are not forgiven today. నీవు గనక అతడిని గనక క్షమించి ఉండకపోయినట్లయితే నీకు కూడాను దేవుని క్షమాపణ లేదు. And some of you have got sicknesses because you haven't forgiven somebody. ఇతరులను నువ్వు క్షమించని కారణముగా నీకు ఏదో ఒక రోగం వచ్చి ఉండొచ్చు. God has allowed the torturers to torture your body. నీ శరీరాన్ని బాధపరచడం కోసం దురాత్మలకు అనుమతి ఇచ్చాడు దేవుడు. There are many sicknesses which will not go with tablets and injections. ఎందుకంటే ఇంజక్షన్లు తీసుకున్నా కూడాను, టాబ్లెట్లు తీసుకున్నా కూడా, గోళీలు తీసుకున్నా కూడాను నీకు నయం కాదు. It will go as soon as you forgive somebody. ఇతను క్షమించిన వెంటనే నీ జబ్బు వెళ్ళిపోతుంది. It will go as soon as you say, Lord, I want to love that person. ప్రభువా అతడిని నేను ప్రేమించగోరుతున్నానని హృదయపూర్వకంగా చెప్పినప్పుడు. So right now, can you think of someone like that? అలాంటి వారు ఎవరైనా నీ మనసులోకి వస్తున్నారా ఇప్పుడు? In your heart, నీ హృదయంలో say to the Lord, ప్రభుతో చెప్పు silently, మౌనముగా, Lord, ప్రభువా in Jesus' name, యేసు నామములో I forgive that person ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను right now, ఈ సమయంలో completely, సంపూర్ణముగా. whatever he has అతడు done ఎక్కడ to ఉన్నప్పటికీ, me. And if there's more than one person, ఒకవేళ ఒకళ్ళకంటే ఇంకా ఎక్కువ మంది నీ you say, మనసులోకి I వస్తుంటే also forgive that person అతన్ని కూడా నేను క్షమిస్తాను, and that other person ఆ వ్యక్తిని కూడా క్షమిస్తాను, and the other person. ఆ వ్యక్తిని కూడా క్షమిస్తాను. Don't worry if the remembrance of those things come back to your memory. ఒకవేళ అవన్నీ మొత్తం వస్తున్నాయా రాదనేది కాదు, That I cannot control. అది నేను దానిని అదుపు చేయలేను. That is like a temptation the devil will keep on reminding. Even next week, next year, he may remind you. నా తర్వాత వచ్చే వారం కానీ వచ్చే సంవత్సరం కూడాను సాతానుడు జ్ఞాపకం చేయొచ్చు. That I am not bothered about. దాని గురించి కాదండి మనం Even Jesus పట్టించుకోవాల్సింది. was tempted and we will be tempted. యేసయ్యకే శోధన వచ్చింది, మనకు కూడా శోధన వస్తుంది. But I have decided, and that's what God looks at. నేను తీర్మానం చేశాను, అది దేవుడు Have you చూస్తున్నాడు. decided right now? ఈ సమయంలో నువ్వు తీర్మానం చేసావా? Lord, I cannot do anything about my memory, నా జ్ఞాపక శక్తికి సంబంధించి నేనేం చేయలేను, but I have decided. నేను తీర్మానం చేశాను, I forgive that person. నేను ఆ వ్యక్తిని And the other క్షమిస్తాను. person. And మరొక the other వ్యక్తిని, person. మరొక వ్యక్తిని. And Lord Jesus, give me a love in my heart for that person. ప్రభువా అతని పట్ల నా హృదయంలో ప్రేమ అనుగ్రహించు. Now there are some troublesome people in the world. ఈ లోకంలో ప్రజలకు కొంతమంది కష్టాలు వచ్చి పడుతున్నాయి. To forgive somebody does not mean you have to go and visit him and go and give him gifts and all that. That's ఇక్కడ not what I'm saying. క్షమించడం అని అంటే అతని దగ్గరికి వెళ్ళాలి, దర్శించాలి, అతనికి No. ఏదో వస్తువులు ఇవ్వాలి అని కాదు. You don't have to meet him. You don't have to meet him. అతను నువ్వు కలుసుకోవాల్సిన అవసరం You don't లేదు, have to give him any gifts. అతనికి ఏ వరాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. You need not see that person for the rest of your life. నీ జీవితంలో ఎన్నడూ కూడా అతను చూడాల్సిన అవసరం కూడా But లేదు. you must forgive him from your heart. నీ హృదయంలో నుంచి అతను నువ్వు క్షమించి ఉంటూ ఉన్నావు. That's important. అది చాలా Even if ప్రాముఖ్యమైన you విషయం. never go to visit his house, నీవు అతని గృహాన్ని దర్శించాల్సిన అవసరం కూడా లేదు. forgive him from your heart. నీ హృదయంలో నుంచి నువ్వు క్షమించాలి. Jesus didn't go visiting the houses of all the people who troubled him. యేసయ్యను కష్టపెట్టినటువంటి వాళ్ళందరి గృహాలు దర్శించలేదు ప్రభు, But he forgave them. వారిని క్షమించాడు దేవుడు. So that's very, very important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. The other thing, మరొకటి, in the old covenant, పాత నిబంధనలో they fought with human beings. వారు మనుషులతోటి పోరాడి ఉంటూ ఉన్నారు. You read in the Old Testament, full of fights with human beings. పాత నిబంధనలో యుద్ధాల మీద యుద్ధాలు, మనుషులతో పోరాటం. Fighting the Ammonites,
and అమ్మోనీయులతో, the Moabites, మోయాబీయులతో, the Philistines, ఫిలిస్తీయులతో, Canaanites, కనానీయులతో, Syrians. సిరియా వారితో. The Old Testament is full of these battles. ఈ యొక్క పాత నిబంధన అంతా కూడాను యుద్ధాలతో కూడి ఉన్నది. In the New Testament, క్రొత్త నిబంధనలో Jesus said, యేసయ్య అన్నాడు, see John chapter 18. యోహాను సువార్త 18, John chapter 18, Jesus told Pilate in verse 36. యోహాను సువార్త 18:36లో Jesus told Pilate like this, ఇక్కడ పిలాతుతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, if my kingdom was of this world, then my servants will fight. But my kingdom is not of this world. అయితే Verse 36. ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకు అప్పగింపబడకుండునట్లు Listen to this word. నా సేవకులు పోరాడుదురు. My servants will fight నా సేవకులు పోరాడుదురు. if my kingdom is of this world. నా రాజ్యము ఈ లోకానికి చెందిందైతే. And my servant Peter was a bit foolish. He fought and cut off somebody's ear. అయితే మూర్ఖుడైనటువంటి నా పేతురు వాడు ఏం చేశాడంటే కత్తితోటి ఒక చెవి నరికేశాడు. But that's because he did not know. అతనికి తెలియదు కాబట్టి. And that's why I healed that soldier's ear immediately. అయితే వెంటనే ఆ తెగినటువంటి చెవిని స్వస్థపరిచాను నేను. Because my kingdom is not of this world. ఎందుకంటే నా రాజ్యం ఈ లోకానికి చెందింది I కాదు. do not fight with human beings. నేను మానవులతో పోరాడడం లేదు. Even if they come to fight with me, ఒకవేళ వాడు నా మీదకి వచ్చి పోరాడినా I will not fight with them. నేను వారితో పోరాడను. You know, that is one thing that Christians have had a testimony in this country, ఈ దేశంలో క్రైస్తవులు ఈ విషయంలో సాక్ష్యం కలిగి ఉండాలి. that when other religious people attack Christians, ఇతర మతస్థులు వచ్చి మన మీద దాడి చేసినప్పుడు, and like it's going on now, ఇప్పుడు మీరు చూస్తున్నారు, attack, వింటున్నారు. attack, చూడండి, దాడి మీద దాడి, దాడి మీద దాడి. the Christians don't fight back. అయితే క్రైస్తవులు తిరిగి వారి మీద పోరాడడం లేదు. If these people had attacked people of some other religion, మరొక మతం మీద దాడి చేసినట్టయితే in one day those people would have attacked back. ఒక రోజులోనే వేరే మతం వాళ్ళు ఈ మతం వాళ్ళ మీద దాడి చేసి ఉండేవాళ్ళు. That has been our testimony in India. భారతదేశంలో ఇదే మనకు గొప్ప సాక్ష్యంగా ఉంటూ ఉన్నది. We don't fight back. మనము తిరిగి దాడి చేయడం లేదు. Who taught us that? ఎవరు మనకి నేర్పించారు ఆ విషయం? Jesus Christ. యేసయ్య మనకు నేర్పించాడు. That is the proof that Christianity is the only true religion. ఇది క్రైస్తవ మతము, క్రైస్తవ విశ్వాసము ఒక్కటే నిజమైనదని చెప్పి అనే దానికి ఇది ఒక రుజువు. That is the proof that the religion of love is the true religion. ప్రేమించేటువంటి మతమే నిజమైన మతం అనే దానికి ఇది రుజువు. A religion of hatred comes from hell. ఈ యొక్క ద్వేషించేటువంటి మతము నరకంలోంచి వస్తుంది. Religion of love only comes from heaven because God is love. ప్రేమించే మతము పరలోకా నుండి వస్తుంది. కారణం ఏంటంటే దేవుడు ప్రేమమయ